కాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిరోజు వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతున్నారు దేవుని బిడ్డలారా. 50 దిన ఉపవాసారాధన జరుగుతూ ఉన్నాయి. ప్రతిదినం వస్తున్న వాగ్దాన పూర్వకమైన వాగ్దానం చూస్తున్నారా? ఉపవాసం ద్వారా వస్తున్న బలమైన వాక్కును వింటున్నారా? ఆశీర్వదించబడుతూ ఉన్నారా? ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ హృదయంను కాక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మంచి లక్షణము దేవాతి దేవుడు ద్వారా ప్రవక్తనే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోవేలు అనేటువంటి ప్రవక్త ఏమని బయలుపరుస్తున్నాడంటే, దయచేసి మన దేవుడు ఎవరు అంటే కరుణా వాత్సల్యత కలిగిన వాడు, అత్యంత శాంతమూర్తి, దీర్ఘశాంతుడు, కృపా సత్యములు గలవాడు, అత్యంత ప్రేమమూర్తి. ఆయన కీడు చేయటం అని మేలు చేసేవాడు, పశ్చాత్తాపపడేవాడు, తన బిడ్డల పట్ల కార్యాలు చేసేవాడు, తన హృదయాన్ని మార్చుకునేవాడు. కనుక ఇప్పుడైనా దయచేసి మీ కాక మీ హృదయాలను చింపుకొని దేవుని తట్టు తిరగండి అనే మాట ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు తన సేవకుల్ని, ప్రవక్తల్ని, మరి తన యొక్క ఏర్పాటు చేసిన జనాంగాన్ని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకుంటాడంటే తన స్వరాన్ని, తన వాక్కుని, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనని ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనతో బయలుపరుస్తూ ఉంటాడు. ఆ మాట విని దాని ప్రకారంగా మనం నడుచుకుంటే అది ధన్యత, అది ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ యోవేలు ఏమని మాట్లాడుతున్నాడంటే, దయచేసి మన దేవుడు ఎలాంటి వాడంటే కరుణ కలిగిన వాడు, ప్రేమమూర్తి, శాంతమూర్తి, పశ్చాత్తాపడేవాడు, మంచివాడు. కాబట్టి ఇకనైనా మీరు ఏం చేయాలంటే, శాపం అనుభవిస్తున్నారా, పాపంలో ఉన్నారా, నష్టంలో ఉన్నారా, కన్నీరులో ఉన్నారా, అయితే దయచేసి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, మీ హృదయాలను మార్చుకోండి, ఇప్పుడున్న పాత రోత హృదయాన్ని తీసివేసుకోండి, నూతన హృదయాన్ని ధరించుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల చేస్తాడనే ఒక ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతూ ఉండగా, దయచేసి దేవాది దేవుడు మనకిస్తున్న ఈ ఉపవాసము, జీవ ఆరాధనను ఒక ఆయుధంగా తీసుకొని మనం దేవుని తట్టు తిరుగుదాం. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా ఈ 50 దినాలు కలుసుకుంటూ దైవికంగా సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, మీ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే మహిమయ్య. శక్తిమంతుడుగా, కృప కలిగిన వాడుగా, కరుణా వాత్సల్యత కలిగిన వాడుగా, అత్యంత ప్రేమమూర్తిగా నీ బిడ్డల పట్ల నీవే ప్రేమను కనపరుస్తూ గొప్ప కార్యాలు చేస్తూ కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు ఇవ్వమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, 50 దిన ఉపవాస ఆరాధనలు జరుగుతున్నాయి. మీరందరూ కలుసుకోండి. లైవ్ ఇస్తున్న పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు 4వ ఉపవాస ఆరాధన. కలుసుకోండి, దేవుని తట్టు తిరుగుదాం, కృప పొందుకుందాం.